దానికి సంబంధించినటువంటి దాంట్లో 200 క్యూసెక్కులు కూడా పోయే పరిస్థితి లేదు. అటువంటిది నువ్వు 500 క్యూసెక్కులు అంట, ఒకసారి 1000 క్యూసెక్కులు ఒకసారి వదిలేడంట. దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడడం మొదలుపెట్టి నేను ఎంత వదిలే, దానివల్ల ప్రవాహం తగ్గిపోయింది అది ఇది అని చెప్పాను. అందుకని తమరు వేదికల మీద పోలీసుల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళతో తిరగడం కాదు. నువ్వు చేసినటువంటి పనులు ఏందనేటువంటిది వస్తే నువ్వు ఎక్కడికి వచ్చినా సరే వాటి గురించి మాట్లాడితే నీ అవినీతిని గురించి కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్పాం, ఈ మధ్య మేనేజర్ గంగాధర్ రెడ్డి విషయం ఇక్కడే పెట్టి ఫోన్పే ద్వారా చూపించాం, మొత్తం ఆధారాలతో సహా చూపించాం. గంగాధర్ రెడ్డి కొడుకుది. ఆయన ఒక వివరణ ఇచ్చాడు, నేను సోషల్ మీడియాలో చూసా. మా కొడుకు కన్సల్టెంటు, ఆయన బిల్లులు చేస్తుంటాడు, ఆ బిల్లులు చేసేటప్పుడు ఆయన చేసేటువంటి డబ్బు పొరపాటు నా అకౌంట్లో పడుతుంది. మా అకౌంట్లో పట్టడం లేదే, అట్టడోడు ఎవడనోటి పుణ్యాతుడు మా అకౌంట్లో వేయచ్చు కదా, నీ అకౌంట్లోనే. ఆయన చెప్పాడు, మా కొడుకు అకౌంట్లో పడాల్సిన డబ్బులు పొరపాటున నా అకౌంట్లో కొట్టు, పొరపాటున మా అకౌంట్లో రోజు చూసుకుంటున్నావు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను ఏమన్నా పడ్డాయేమో, పొరపాటున ఇబ్బందులు ఉన్నాయని చెప్తే పట్టడం లేదా, నీకు సోమిరెడ్డికి ఎందుకు పడుతున్నాయట? కొడుకు పడాల్సిన డబ్బులు అబ్బ దాంట్లో పడుతున్నాయంటే అది ఊరికి పడుతుంది, అబ్బ కొడుకులుగా ఉండే సోమిరెడ్డికి పడుతుంది. ఈరోజు గంగాధర్ రెడ్డి చెప్పాడు మాకు పడుతుంది, మిగతా వాడికి ఊరికి పట్టంలే. అందుకని నీ దగ్గర సోమిరెడ్డి దగ్గర ట్రైన్ అయినావు కాబట్టి, ఒరే నాయన అంతా నీ మీద వేసుకోకూడదు, కొంత నీ మీద వేసుకోవాలి, కొంత నీ కొడుకు మీద వేసుకోవాలి. నన్ను చూడు, నేను కొన్ని పనులు నేను చేస్తాను, కొన్ని కొడుకు నా కొడుకు చేస్తాడు. కాబట్టి అవినీతిలో కూడా మేమిద్దరం బాగా చేస్తాం. కొంత అవినీతిని ఏం చేస్తాం, కొంత అవినీతి మా కొడుకు చేస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి నేను ట్రైన్ చేశాను కాబట్టి మీ బిడ్డను కూడా ఈ విధంగా ట్రైన్ చేయను అని చెప్పి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు వాటాలు పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ వద్దు, ఈ కథలన్నీ వద్దు. నువ్వు తెలిసి రాసావో తెలియక రాసావో, నేను ఆ లెటర్ చూస్తే ఇప్పుడు సోమిరెడ్డి డిక్టేట్ చేసినట్టు వాడు చదువు సంధ్య లేని యాదవ్ చేసినటువంటిది అనుకో. ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఉంటాయి, సర్వీస్ నిబంధనలు ఉంటాయి. నీ కొడుకు నిజంగా కన్సల్టెంట్ పెట్టి ఉద్యోగం చేసినా, ఆ ఉద్యోగం చేస్తే అయ్యా నా కొడుకు ఇదిగో నేను డీల్ చేసేటువంటి క్లయింట్ల దగ్గర మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, కాబట్టి దానికి సంబంధించి ఇదిగో ఇవి సపరేట్ అని చెప్పి సర్వీస్ రూల్ ప్రకారం ముందు నువ్వు డిక్లేర్ చేయాలా. ఏమీ లేకుండా ఆ విధంగా ఎత్తుకుంటే ఏసీబీలో పట్టుకున్నాడు, అలా ఇక్కడ నాకు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చినాడని చెప్పడా దొరికేది ఏముంది? హేనా ఏసీబీ వాడికి ఒక్కడు కూడా దొరకడు అధికారి. ఏం చెప్తాడు? అయ్యా ఆయన నాకు అప్పు ఇవ్వాలా, ఆయనకి నేను అప్పిచ్చాను, లేదా నేను ఆయన అప్పు అడిగాను, ఆయన అప్పిస్తానని చెప్పి ఇదిగో మోసం చేశాడు ఏదో ఒకటి చెప్తాడు. అది కాదు జరిగినటువంటి దాంట్లో. నీ అకౌంట్లో ఫోన్పేలో పడ్డప్పుడు వాళ్ళు క్లియర్గా డిస్క్రిప్షన్ కూడా రాస్తున్నారు, ఎస్డిఎంఎఫ్ పేమెంటు, ఇది 3 బిల్స్కి సంబంధించినటువంటి పేమెంట్ తాలూకు డబ్బు అని చెప్పింది. ఇంకా మీరు బుకాయించేటువంటి పనులు, రకరకాలుగా మాట్లాడేటువంటి పనులు దయచేసి సోమిరెడ్డి డైరెక్షన్లో చేయొద్దు అని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు చెప్పాడు, ఏమని చెప్పాడు? గోవర్ధన్ రెడ్డిలు కరోనాలో కట్టాడని చెప్పాడు. నేను ధైర్యంగా చెప్పా, కరోనాలో నేను ఏమి సేవలు చేశానో, నా డబ్బు ఎంత ఖర్చు పెట్టుకున్నానో, ఏ విధంగా చేశాననేటువంటిది ప్రజలకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. నీ సర్టిఫికేట్ నాకేం అవసరంలే, ఇలాంటి పుండాకూర సర్టిఫికేట్లు నేను తీసుకోను, నువ్వు చెప్పినంత మాత్రం నాకు ఆ సర్టిఫికేట్ అవసరంలే. అయితే నీ ఇళ్ళు, అలీపురంలో ఉండే నీ ఇళ్ళు ఏ విధంగా కట్టావు అనేటువంటిది నేను నోరు తెరిస్తే నాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఏదో ఇంటి గలీజు పనులతో ఆ ఇళ్ళు కట్టావు నువ్వు, ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించావు అనేటువంటిది నేను మాట్లాడితే నీ కళలో నీళ్లు కాదు రక్తం కారుతుంది, గుర్తుపెట్టుకో. దాన్ని బీ హౌస్ అంటారు. దాన్ని నువ్వు కట్టినటువంటి ఆ ఇంటిని ఇంగ్లీష్లో బీ హౌస్ అంటారు, గుర్తుపెట్టుకో. ఎలా కట్టారనేటువంటి చెప్పాను అనుకో, తట్టుకోలేవు, చచ్చిపోతావు ఆత్మహత్య చేసుకొని. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నీకు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కరోనా హౌస్ నీ ఇంటి చరిత్ర తెలియదు, నీ ఇంటిలాగానే అందరూ బతుకుతారు, నీలాగానే అందరూ బతుకుతారని చెప్పి అనుకోవడం నీ యొక్క బుద్ధి తక్కువతనం అనేటువంటి గుర్తుపెట్టుకో. అవును మాట్లాడితే ఉంటావు ఆయన కొవ్వు కొరికించడానికి, కాబట్టి నీలాగా ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉండాలా? సిగ్గుమాలనోడా, నువ్వు ఎయిడ్స్తో ఉన్నట్టుంటే నీలాగా అందరు లేరని చెప్పి అందరు కొంచెం బాగుంటే ఆయన లావు అయినాడు, అవును తిన్నట్టుకుంటే నీలాగా ఎయిడ్స్ బుద్ధులు ఎయిడ్స్ అలవాట్లు మాకు లేవు కదా, అందుకని నీలాగా బికారోడలాగా ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎవరు ఉంటారు? ఎస్, కొవ్వు అయినప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాం, నేను అలాంటితో పోరాడాలనుకున్నప్పుడు అట్టే ఉంటాం. కానీ నీలాగా ఎయిడ్స్ తగిలించుకున్నట్టుగా, ఎయిడ్స్ ఉన్నట్టుగా, ఆ ఎయిడ్స్ దబ్బోడు ఉన్నట్టుగా పోయి చూపించుకొని ఉంటావు. ఇప్పటికే ఏదైనా వైద్యం తీసుకుంటున్నాను తెలియదు. కాబట్టి మాట్లాడితే అది నీ క్యారెక్టర్ ఏంది, నీ అవినీతి ఏంది, నీ క్యారెక్టర్ ఏంది? సంసారాలు ఎవరన్నా నేను ఇళ్లలోకి రానిస్తారా? బయట కదా పెడతారు, నేను బయట ఉంటాను ఆయన నేను మాట్లాడుస్తానని చెప్పి నీ బ్రతుకు ఎట్లాంటిది అనేటువంటిది దాని గురించి తెలియదా? కాబట్టి ఈరోజు ఒకటి చెప్పాడు, ఇవిడ ఒక తెలుగుదేశం వాడే చెప్పాడు, నవ్వు వచ్చింది. ఎప్పుడు లేదు ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గోలగమూడిను కశ్మూరు ఆడ డైమండ్ డబ్బాలు ఆడుతున్నారంటే, వాడు శ్రీనివాస మహల్ దగ్గర డైమండ్ డబ్బా ఆడించేవాడు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఆడకుండా ఎట్టుంటారా అన్నాడు. వాడు శ్రీనివాస మహల్ దగ్గర అదే పని కదా, వాడికి డైమండ్ డబ్బా ఆడించడమే కదా. అటువంటి వాడికి ఎమ్మెల్యే పదవి వస్తే ఎక్కడ డైమండ్ డబ్బాకి అవకాశం ఉంది, ఆడు ఎత్తికి కదా ఆడిస్తే డైమండ్ డబ్బా అని చెప్పిన మాట్లాడాడు. కాబట్టి నేను చెప్పేది, నువ్వు అన్నావు ఏమన్నావు, పిహెచ్డియా వంకాయ పులుసా అన్నావు. అవును, నేను పిహెచ్డియా వంకాయ పులుసు పక్కన పడదు. నీకెట చదువు దరిద్రుడా,
నువ్వు నిద్రలేసి ఏం చేసేవాడివి? ఆ ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఉదయం అంతా బయట తిరుగుతుంది, ఇంటర్వెల్ సమయానికి వస్తుంది. ఆ పిల్లకాయల పాపం అడిపెట్టి మంచినీళ్ళు తాగడానికి బయటకు పోతే వాళ్ళ పుస్తకాలను తీసిపోయి శనగల బెల్లానికి వేసి వస్తుంది. నీకు ఎట్టొస్తుంది చదువా? ఎట్టొస్తుంది నీకు చదువా? ఎట్టొస్తుంది చెప్పు. నువ్వు ప్రమాణం చేయి, నేను శనగల బెల్లాలకి నా తోటే ఉండే పిల్లకాయల పుస్తకాలు తీసుకెళ్ళి అంగట్లో వేయలేదని చెప్పు. నీ బొత్తుకట్టాడు అయిపోయా. నువ్వు ఎంతసేపటికి నీ బొత్తుకులాగానే శనగల బెల్లాలు తిన్నట్టే అందరూ ఉంటారు అనుకుంటే అందరూ అట్టు ఉండరు సోము. అందరూ కొంచెం బాగుండేవాళ్ళు ఉంటారు. నీలాగా శనగల బెల్లాలు తిని దాన్ని పుల్లలు వేసిపోయాడు ఎయిరు. బుద్ధి తక్కువడా చేర్చుకో. నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దొంగ పనులు చేసే అలవాటు ఉంది కాబట్టి అదే దొంగ పనులు అందరూ చేస్తారనుకుంటే నీలాగా పిహెచ్డి వంకాయ పులుసు ఉండదు. నువ్వు తినేది వంకాయ పులుసే, పులుసు తినేవాడు నువ్వు, పులుసు మీద మమకారం ఉండేటువంటి వాడు. అందుకని నిన్ను ఏమంటారు ఎవడన్నా? ఎవరు సోమిరెడ్డి అంటే పాత రోజులు ఏమనేవాడు తెలుసు నిన్న? కొత్తకాలం సోమిరెడ్డి అని పిలిచి నీ కేరాఫ్ ఎక్కడున్నాడు సోమిరెడ్డి అంటే కొత్తకాలం దగ్గర ఉన్నాడని పేరు. అందుకని నేను ఏమనేవాళ్ళు చాలామంది అంటే వాడు కొత్తకాలం సోమిరెడ్డి అనేవాళ్ళు నిన్ను. కాబట్టి నీకు అంత ఘనచరిత్ర కలిగినటువంటి వాడివి, నువ్వు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు కానీ నీ పనులు నువ్వు కానిస్తున్నావు పని. కానీ గ్రావెల్లో ఈరోజు పోదాం నాగంపట్ట వారి కంటికి దగ్గర ఏ విధంగా గ్రావెల్ దోచుకున్నావో, ఏ విధంగా మట్టి దోచుకుంటున్నావో నేను అంతకుముందే చెప్పా. ఇసుక సంబంధించి ఎంతమందిని చంపేసేపటికి నీ ఇసుక దాహానికి ఎంతమంది చచ్చిపోయాడు? ఒక సూరాయపాళెంలోనే 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఇసుక అవినీతి అని చెప్పా. పాపం ఒక ఎస్టీ దాంట్లో పడి చచ్చిపోయాడు వాడు. పాపం డ్రెడ్జింగుడు ఒకరోజు పాపం యాక్సిడెంట్ వాడు చచ్చిపోయాడు. కాబట్టి తమ పనులు తాను నిరంగాటంగా చేస్తున్నారు. శివాలయం భూములు నేను 15 సెంట్లు అన్నావు అంటే శివాలయం 15 సెంట్లు దొంగతనం కదా, తినడం కదా. ఆ లేఅవుట్ ఒకటి దగ్గర డబ్బు నేనేమన్నాను? ఒరి నాయన శివాలయం భూములు తినబాక మంచిది కాదు, అది దేవుడిది. ఆ సొత్తు దేవుడికి ఏదన్నా ఉంటే లేఅవుట్ ఒకటి దగ్గర తీసుకుని ఆ 1 కోటి రూపాయలు వెనక పారేసి ఆ డబ్బు ఆ భూమి మీద శివాలయానికి ఇచ్చేయమంటే నా మీద కేసు పెడితివి. అదేమంటే శివాలయం భూములు నేను తిన్నాను అన్నాడనని. నువ్వు పామాయిల్ ట్యాంకర్ మొన్నటిదాకా ఉండిందాడ ఎడ రోడ్డు పక్కన ఆ దొంగలు నీ చుట్టూ తిరిగి దొంగలేసి కొట్టి పాపం చేసుకోలేదని యాక్సిడెంట్ అని చెప్పి దోశారు. మొన్న ఆ తుఫాన్లు అది కొట్టకపోయింది ఆ ట్యాంకర్ కూడా లేదు, లేకపోతే ఆడ కనపడుతుంది. అది ఎట్టపోయింది నేను ట్యాంకర్ అని ఎత్తకపోయానంటే ఎత్తకపోయేది అంతే ఆయన మొత్తం కొట్టకపోయింది పాపం. మొన్న ఈ వర్షానికి ఏం చెప్పని చెప్పారు మొన్న వచ్చిన తుఫాన్లకి. నీ బుద్ధి నీ బొత్తుకు ఎట్టాంటిది అనేటువంటిది. లేకపోతే నువ్వేమన్నా దోషేమన్నా అనుమానం నాకు. ఆ వర్షంలో ఎవరు చూడరు కదా, దోషిపారింటారు రోజు దారిని పోయే వాళ్ళందరూ చూసి నన్ను గురించి మాట్లాడుకుంటుంటారని చెప్పి దోష వచ్చేది తెలియదు. ఆ పామాయిల్ ట్యాంకర్ అసోసియేషన్ పెడితే ఆ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు సరే ఇబ్బందులు పడుతుంటారు అన్ని రకాలైనటువంటివి. నేను చెప్పేది నువ్వు లాస్ట్కి ఎంత దరిద్రుడా. కృష్ణపట్నంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో 3 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే ఆ 3 కోట్ల రూపాయల టెండర్కి 10 మంది వేస్తే టెక్నికల్ బిడ్ ఓపెన్ అయితే ఆరు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తే నీకు రావాల్సిన 10% ఏదైతే ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ ఉంది, దేవుడి డబ్బులు వెంటనే చెల్లింపులు జరుగుతాయి. రూపాయికి 2 రూపాయలు నువ్వు ఎస్టిమేట్ వేయించావు కాబట్టి దాని దగ్గర నీ డబ్బులు రాలేదని దేవుడి డబ్బులు కాసిపడి ఆ టెండర్లు ఓపెన్ చేయకుండా ఆపిస్తావా? ఎవడన్నా కడుపుకు కూడి తినేవాడు, నువ్వు ఏమి తింటానో నాకు తెలియదు. కడుపుకు కూడి తినేవాడు ఎవడన్నా ఈ పనులు చేస్తున్నా దేవుడి సొత్తుకి ఎవరన్నా పాల్పడతారా? చివరికి రైల్వే భూముల్లో సంబంధించినటువంటి గ్రావెల్ కూడా అమ్ముకుంటేవి. ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి, దేవాలయం ఆస్తి, రైల్వే ఆస్తులు కూడా లాస్ట్కి చివరికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వస్తుంది. నీతో ఒక బ్రతుకులాగా నువ్వు మళ్ళీ నీళ్ళు అని చెప్పానంటే పాపం ఎవడిని భయపడిస్తావు నువ్వు? నువ్వు భయపడాల్సింది. మనం చూసే నేను అబ్బా పులేషం వేసే తొడదట్టే జబ్బలు జరిచే అంటున్నాడు మాట్లాడితే ఊగిపోతున్నాడు, ఏడబడిపోతాడు అనుకున్నా నేను. అసలు ఆ ఊపుడు పోనకం వచ్చినాడు ఊగినట్టు. అసలు ఆ తోడ గట్టిగా తడుపోకరా నాయన, నువ్వు మామూలుగా పక్కడు మన గతన ఫ్రాక్చర్కి ఇచ్చారు చిన్నంగా తట్టేటప్పుడు మన జబ్బలు కెంపులు గట్టిగా ఇస్తాయి. ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ఆంతబడికి దగ్గరికి పోతే నలవలేవు కదలేవు. ఇప్పటికీ 2 మనుషులు పట్టుకొని ఈ పక్క ఒకరు పోతున్నారు. చిన్నంగా తరువు, గట్టిగా తరవుకోవాక. ఎందుకంటే ఈ కోడి కాళ్ళు ఉన్నట్టుంటాయి. అవి ఒకదాని మీద గట్టిగా నిలబడలేవు నువ్వు. అదేమంటే నీ కాళ్ళు ఏంటంటే ఒక కాలు మీద నిలబడితే ఒక కాలు బేరాన్ని చేయాలి నువ్వు మళ్ళీ ఏందో అమ్మ కూడా ఎర్రక తీసుకొని మాట్లాడుతున్నావు. పెద్ద చిగ్గు లేకుండా చిగ్గుమాలలోడా. ఈరోజు సిఎస్ఆర్ గురించి నేను చూసా. ఎవడన్నా ఈరోజు చేసే పనుల గురించి మాట్లాడతాడు. నీ బతికెట్టాడిది ఎప్పుడో చేశాను మా తాతలు నేతలు దగ్గర వాళ్ళు మూతులు నాకమన్నట్టుగా ఎప్పుడెప్పుడో పనులు సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు. ఈరోజు చేసిన పనులు చెప్పు. ఈరోజు చేసిన పనులు ఏదన్నా ఒకటి చెప్పకుండా తమరు ఈ మధ్య కొత్తగా ఓ మాటకు మొదలుపెట్టాడు. ఏమనంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని. నీకు సిగ్గుంటే, నీకు శరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరిస్తారు? దరిద్రుడా, ఎవరిచ్చేది సిఎస్ఆర్ ఫండ్స్? ఎవరిస్తారు సిఎస్ఆర్ ఫండ్స్? సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటిది ఇచ్చేది ఎవడైనా కంపెనీ కలెక్టర్ గారికి కడతారు. ఆ కలెక్టర్ గారు వాటిని విచారించి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయిస్తారు. నేనున్నా నా టైంలో పనిచేసా. ఏదైనా 1 రూపాయి నేను నేరుగా సిఎస్ఆర్ ఫండ్స్ దగ్గర ఖర్చు పెట్టించానా? నువ్వేంటి ఎంతసేపటికి ముత్తుకూరులో స్టేడియం అంటివి, ఆ మంది చూస్తువి. ఆ కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము స్టేడియం కట్టడానికి సిద్ధం, అయితే మేము కడతాము అన్నారు. అంతే కదా, వాస్తవం కదా. నువ్వేమన్నావు? నువ్వు కట్టదానికి నీ సిఎస్ఆర్ ఫండ్స్ నాకు దొరికిందా? నాకు ఇస్తే మా వాళ్ళు కడతారు సిఎస్ఆర్ ఫండ్స్ అని దాన్ని ఆపేసావు. ముత్తుకూరులో స్టేడియం ఆగిపోయింది. దేనికి ఆగిపోయింది? సిఎస్ఆర్ నీకు అప్పచెప్పలేదని ఆగిపోయిందా కాదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం ఇప్పుడు మేము ఉన్నాం. మా టైంలో మేము ఆ రోజు ఫిషింగ్ జెట్టి కట్టమన్నాం. ఫిషింగ్ జెట్టి మీరు కట్టండి అని చెప్పాం. పోర్టోడే ఫిషింగ్ జెట్టి కట్టారు.
మేము కడతాం లేదే, మాకు టెండర్ ఇవ్వని లేదే, మా కాంట్రాక్ట్ ఇవ్వని లేదే, మేము అభివృద్ధిని కోరుకున్నాం, అవినీతిని కోరుకోలే, సంపాదన కోరుకోలే అవినీతి ద్వారా. ఈరోజు నువ్వు ముత్తుకూరులో స్టేడియం పనులు చూసి ఎందుకు ఆగిపోయాయి? నువ్వే నీ నోటితోనే చెప్పావు ఏమని, ముత్తుకూరులో స్టేడియం ప్రారంభిస్తున్నానని. ఆ స్టేడియం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? మేము కడతాము అని పోర్టోళ్ళు అన్నారు. నువ్వేమన్నావు? లేదు లేదు, ఆ డబ్బులు మార్చిస్తే మేము కడతాము అన్నావు. నీకు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే సిఎస్ఆర్ అనేటువంటిది కలెక్టర్ని పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, నేను హాస్పిటల్ ఎవరు కట్టాలా? కలెక్టర్ గారికి నువ్వు గ్రాంట్ ఇవ్వాలి, కలెక్టర్ గారు హాస్పిటల్ కట్టించాలా, ఆయన టెండర్ పిలవాలా, ఆయన టెండర్ పిలిచి దాన్ని పారదర్శకంగా చేస్తే ఈరోజు ఆ డబ్బులు కూడా సిఎస్ఆర్ అనేటువంటివి కూడా ప్రభుత్వ నిధులతో సమానం. నేరుగా తీసుకొచ్చి నీ ఎమ్మెల్యే ఫండ్ ఉంది, నీకు ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తాడు, నేరుగా ఇచ్చేస్తావా కలెక్టర్ ద్వారా ఇస్తాడా? నియమ నిబంధనలు దేనికి ఉన్నాయి? ఎవడైనా తినేస్తాడని చెప్పింది. అటువంటిది నేరుగా నువ్వు సిఎస్ఆర్ ఫండ్స్తో బ్రహ్మదేవం దగ్గర హాస్పిటల్ అని చెప్పి 30 కోట్లు 40 కోట్లు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా సిఎస్ఆర్ నిధులు కూడా బొక్కడానికి తమరు వేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే మిగతా ఓట్లు అన్నింటిలో సరిపోయింది. ఇప్పుడు కొత్తగా సిఎస్ఆర్ మీద ప్లాన్ చేసావు. వాస్తవమా కాదా? నేను ఆ రోజు సిఎస్ఆర్లో చాలా పనులు చేసాం. డ్రైన్లు కట్టించాం, ఇరిగేషన్ సంబంధించినటువంటి మన సిమెంట్ రోడ్స్ వేయించాం. వాటన్నిటికీ సంబంధించి 10% వాళ్ళ చేత కంట్రిబ్యూట్ చేస్తే కలెక్టర్ గారికి డిపాజిట్ చేయించాం. కలెక్టర్ గారి ద్వారా ఆ పనులు చేయించాం. ఎవరికన్నా 15,000 రూపాయలు ఎస్టీలకి ఇళ్ళకిస్తే కలెక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేసాం. కలెక్టర్ వెళ్ళి పీడీ హౌసింగ్ వెరిఫై చేయమన్నాడు. ఎవరెవరు కట్టారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమన్నాడు. లిస్ట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు సంతకం పెట్టించాడు చెక్కులు. మేములే, మాకు సంబంధంలే, మేము వాళ్ళ కంపెనీ దగ్గర నేరుగా ఇప్పించలే. నేరుగా వాళ్ళు కట్టాలనుకున్న డబ్బు, మీరు కట్టాలనుకున్న ప్రతి రూపాయి జిల్లా కలెక్టర్ అకౌంట్లో మీరు వేయండి. జిల్లా కలెక్టర్ అకౌంట్లో వేస్తే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించి ఏం అవసరాలు గుర్తించిస్తాడు. సిఎస్ఆర్ ఉండేది అది. అంతే తప్ప నీ ఇష్ట ప్రకారం నువ్వు భోజనం చేయడానికి కాదు, తమరు తినడానికి కాదు డబ్బులు సిఎస్ఆర్ ఉండేది. అది కూడా తెలియకుండా నువ్వు ఏమి తెలియదులే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి నువ్వు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నావు అనేటువంటిది ఈరోజు సిఎస్ఆర్లో బయటపడుతుంది. నువ్వు చేసేటువంటి అరాచకాలు సిఎస్ఆర్లో బయటపడుతున్నాయి. నువ్వు పాల్పడుతున్నటువంటి అవినీతి ఈరోజు సిఎస్ఆర్లో బయటపడుతుంది. కాబట్టి సిఎస్ఆర్ పేరుతో వాళ్ళని బెదిరించి నాకు 30 కోట్లు ఇవ్వండి, నేను హాస్పిటల్ కడతానని దాన్ని 4 కోట్లకు 5 కోట్లకు మిగతా డబ్బులంతా తమరు దిగమింగడానికి తాను మీరు వేసుకున్నటువంటి పథకంలో ఒక భాగం అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నాడు, ఎక్కడ చెప్పాడు అవార్డులు వచ్చినాయని. కాయకల్ప అవార్డు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015 డిక్లేర్ చేసింది. మీకు రాలే, నీ టైంలో జరగలే. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి అన్ని పూర్తిగా వాటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ తీర్చి మందులు తీసుకొచ్చి అక్కడ పెట్టి డాక్టర్లు నియమించి సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చి క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్టులు పిలిపించి వాటన్నిటినీ ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత 5 సార్లు వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాయకల్ప అనేటువంటిది గవర్నమెంట్ది 3 సార్లు జిల్లాలోనే ఫస్ట్ అవార్డు వచ్చింది పొదలకూరు సిహెచ్సి. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఎవరో చెప్పగలమా నేరుగా పరిగెత్తేది ఇది వచ్చింది. నువ్వు అర్ధ చదువు కూడా లేదు నీకు, చదువు సంధ్య లేనివాడికి ఎట్టుంటే ఎవడన్నా రాసి ఇచ్చే చదివి కూడా కూడుకొని మళ్ళీ దానికి మళ్ళీ పక్కన అడగాలి సిగ్గుమాలినోడికి. ఏమా కరెక్టేనా? నీకు మెడ నిలవదా సరిగ్గా? చెయ్యి నీళ్ళకి నిలవదా? మెడ నిలవదా? కాళ్ళు నిలవదా? నడువు నిలవదా? నీకు దేనికి నడువుకు అంతలో బెల్ట్ కట్టివి, చెవులు అంతలో ఇది పెడితివి, ఏది చెవుడికే మిషనా? మళ్ళీ నువ్వు చూస్తుంటేమో నీకు వినపడకపోయా సరిగ్గా వాడు చెప్పేది. ఆ చెవిటి మిషన్ సరిగ్గా పని చేయలేదనుకో, దానికి బ్యాటరీ అయిపోయింది అనుకో, వాడు ఏందో చెప్తే నువ్వేందో మాట్లాడుతుంటివి. తెలుసుకొని మాట్లాడు. నువ్వేదో ఇప్పుడే వచ్చినట్టుగా అడుగు. నేను చెప్తున్నా, కాయకల్ప అవార్డు అనేటువంటిది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిందా లేదా పొదలకూరు సెంటర్కి? దానికి సంబంధించి నేను అది చేశాను, నేను ఇది చేశాను. నువ్వేంది చేసింది? కోవిడ్ లాంటి విషయంలో 148 మంది ప్రాణాంతకంలో ఉంటే పొదలకూరు హాస్పిటల్ని ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా దాన్ని కోవిడ్ హాస్పిటల్ కింద మార్చి వెంకటాచలంలో డయాలసిస్ అన్ని ఏర్పాటు చేసి వెంకటాచలంకి రెఫర్డ్ పేషెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ని పెడితే 148 మందికి అవసరమైనటువంటి ఆసిలేటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ రోజు పాపం దాతల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈరోజు ఇది కావాలి అని ఎవరినో ఒకరిని అడిగాం. ఆ 148 మందికి వాళ్ళకి సంబంధించినటువంటి అటెండర్లకి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయించాం. బాధ్యత. నువ్వు నిద్రలేసిన సోషల్ మీడియాలో నేను ఇది చేసినా నేను అది చేసినా అని చెప్పుకోవడం కాదు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం, లేనిపోని పబ్లిసిటీ చేసుకోవడం, అవినీతి సంపాదన ఎక్కడ బయటపడుతుందని చెప్పి దానికి ఇంకో రకమైనటువంటి కలరింగ్ ఇవ్వడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు వేసినటువంటి ప్రతి ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇరిగేషన్ పనిలో 3 నువ్వు అవినీతి పరుడువే, అన్ని విషయాలు నువ్వు దోచుకుంటున్నావు. కాబట్టి నీకు 3 ఆప్షన్లు 3 ఛాలెంజ్లు విసురుతున్నా. సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా? సిబిఐ విచారణకు నువ్వు రాగలవా? సిబిఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉందా? నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులకి ముఖ్యమంత్రికి లెటర్ రాశా, ముఖ్యమంత్రి స్పందించలే. ముఖ్యమంత్రి లెటర్లోనే రాశా, కృష్ణకాంత్ అనేటువంటి వాడు ఎస్పీగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా మీద తప్పుడు కేసులు పెట్టాడు. కాబట్టి నీకు నీ ప్రమేయంతో లేకపోతే
నువ్వు సిబిఐ విచారణ చేయి. నీ ప్రమేయం ఉందంటే చించి పుట్టలో వేసేయమని చించి పుట్టలో వేసేసాడు, ఎందుకంటే ప్రమేయం ఉంది కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళా సిబిఐ విచారణ చేయమని చెప్పి ఆ ధైర్యం దమ్ము ఉన్నటువంటి వాడిని నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అడిగి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు పెట్టించి ఆయన హయాంలో జరిగినటువంటి పనులు నా హయాంలో జరిగినటువంటి పనులు రెంటి మీద సిబిఐ విచారణ చేయమని చెప్తే వాస్తవాలు బయటపడతాయి. నీ రొంగు ఏందనేటువంటిది కూడా జనాలకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమవుతావా, లేదు కాణిపాకం దగ్గరకు వచ్చే ప్రమాణం ఎవడో చెప్తుండే ఏం చేస్తాను. నువ్వు తింటూ వాడికెట్టారు కదరా, నువ్వు తింటే నీకే అరగద్ది.